కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నారాయణ శ్రీ గణేష్ అధిష్టానం వర్గం ప్రకటించడంతో బస్తీలు కాలనీలో సంఘాల వారు పిలిచి సత్కరిస్తూ అందులో భాగంగా 150 డివిజన్లోని వడ్డేర బస్తీలో డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధనలక్ష్మి ఆధ్వర్యంలో సన్మానం చేశారు. సన్మానం చేయడంతో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకే వెన్నంటే ఉంటామని, అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని వారు వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికే ప్రజా సంక్షేమం చేసే అవకాశం ఉంటుందని, దాంతో అభివృద్ధి జరిగి ప్రజా సమస్యలు తీర్చే వీలుంటుందని, అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన అన్నారు. ప్రజలు ఓట్లు వేసి తనకు విజయం చేకూర్చాలని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్, బాబురావు, మహిళా నాయకురాలు శాంతి, స్వరూప, వరలక్ష్మి, లావణ్య హాజరయ్యారు. తెలిసిన వాళ్ళందరూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు కూడా అందరికి తెలిపించండి. మన చుట్టాలకు కావచ్చు, మిత్రులకు కావచ్చు, కాంగ్రెస్ చేస్తేనే బాగుంటుంది. మిగతాకి ఎక్కడ వేసినా కూడా ఓటు చెల్లకుండా అయిపోతుంది. మనం అత్యధిక శాతంగా మనం గెలిస్తే మనకి ఎక్కువ, ఇంకా మన మీద ప్రేమతో ఎక్కువ నిధులు వస్తుంది. కాబట్టి మీరందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని వేడుకుంటున్నాను. చేసిన మా మహిళా సోదరులు అందరికీ, మీరందరూ మాకు ఆశీర్వదించడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలను కరీంనగర్ పోయేది, మన బోయినపల్లి నుంచి నిజామాబాద్కి పోవాలంటే ట్రాఫిక్ సమస్యలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే. కానీ ఇప్పుడు ఈయన వచ్చిన మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 100 రోజుల్లోనే రోడ్డు విస్తరణ చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద మీ ఇల్లును మీకు ఫ్రీగా, అంటే ఫ్రీ చేసేటట్టు మీకు ఇస్తట్టు కూడా నేను ప్రయత్నిస్తారని ఈ రోజు హామీ ఇస్తున్నాను. ఇది గ్యారంటీ అవుతుంది, గ్యారంటీ అవుతుంది. మీ ఇల్లును మీకు వచ్చేస్తుంది, మీకు పట్టాలు వస్తాయి. ఎట్టగానే మేము మాట్లాడి చేపించే బాధ్యత తీసుకుంటా. మీరు కూడా అందరితో తీర్మానం చేయండి, ఖచ్చితంగా ఇస్తాను, మాట్లాడుతాం. కంటోన్మెంట్ 3వ వార్డులోని అంబేద్కర్ బస్తీల్లో ఉత్తరయ్య ఆధ్వర్యంలో శ్రీ గణేష్ కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ తనకు పార్టీ అవకాశం ఇచ్చిందని అన్నారు. ఉత్తరయ్య బస్తీలో పలు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందని, ప్రజలందరూ తమకు మద్దతు తెలుపుతూ అత్యధికంగా ఓట్లు వేసి తనను విజయం సాధించే విధంగా ఓటర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.